మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రజాపాలన గృహజ్యోతి దరఖాస్తుదారులకు చేదు అనుభవం చోటు చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా గృహజ్యోతి కోసం అనేక మంది మధ్యతరగతి కుటుంబీకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. కానీ కొంతమందికి మాత్రమే 200 యూనిట్స్ లోపు వినియోగంపై జీరో బిల్ రావడం, చాలా మందికి యథావిధిగా వచ్చే బిల్లు రావడంతో దరఖాస్తుదారులు కంగుతింటున్నారు. గృహజ్యోతి పథకం ఎందుకు వర్తించలేదు అని దరఖాస్తుదారులు సతమతమవుతున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన కొత్త దరఖాస్తుల కోసం మున్సిపాలిటీ కార్యాలయంలో సెంటర్ని, బెల్లంపల్లి మండల గ్రామాలకు ఎంపీడీఓ కార్యాలయంలో సెంటర్ని ప్రారంభించారు. గత ప్రజాపాలనలో గృహజ్యోతి దరఖాస్తు చేసుకుని పథకం అమలు కాని వారు మాత్రం ఎక్కడికి వెళ్లి వారి బాధను వెళ్లగొట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటని ప్రజలు వాపుతున్నారు. ఇటు కరెంటు అధికారులకు, మున్సిపల్ గ్రామ పంచాయతీ అధికారులకు గృహజ్యోతి పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో పథకం దరఖాస్తు చేసుకుని అమలు కాని వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త ప్రజాపాలన దరఖాస్తుల కోసం బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి మాట్లాడారు. గతంలో వీలుకాక ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని బెల్లంపల్లి మున్సిపాలిటీ ప్రజలకు మరో అవకాశం ప్రభుత్వం ఇస్తూ మున్సిపల్ కార్యాలయంలో సెంటర్ ప్రారంభించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బెల్లంపల్లి పురపాలక సంఘంలో ప్రజాపాలన సేవా కేంద్రం పురపాలక సంఘంలో ఏర్పాటు చేయడం అనేది, ఇంతకుముందు అయితే ఎవరైతే అర్హులు కానీ లబ్ధిదారులు కానీ అయితే ఇంతకుముందు ఈ సర్వే, ఈ ప్రజాపాలన జరిగిన కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ ఇళ్ళల్లో ఉండి లేకపోతే ఇక్కడ ఊళ్ళో లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం నుండి మన మున్సిపాలిటీలో కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. దానికి సంబంధించిన పురపాలక సంఘంలో ఒక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి పురపాలక సంఘ సేవా కేంద్రంలో మీ యొక్క పేరు, తర్వాత దానికి సంబంధించిన వివరాలు ఉంటుంది, రేషన్ కార్డు, దానికి సంబంధించిన కూడా పత్రికా ముఖంగా గ్రూపులలో పెట్టడం జరిగింది. కావున ఇట్టి సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పురపాలక సంఘం బెల్లంపల్లి గారి తరఫున తెలియజేయడానికి